నువ్వుల నుంచి నూనె తీస్తే వచ్చే పిప్పినే తెలగపిండి అంటారని మీరు ఎంతమందికి తెలుసు. దీన్ని బాలింతలే కాదండి ఎవరైనా తినచ్చు, ఎందుకంటే ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్. బాలింతలకి ఎక్కువ పెడతారు ఎందుకంటే దాని వల్ల మిల్క్ జనరేట్ అవుతుందని. ఈ బాలింత ఫుడ్ సిరీస్ లో తెలగపిండి అలాగే మునగాకుతో కలిసి చేసిన కర్రీ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ముందు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని వేయించుకొని చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, అలానే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. తాలింపు వేసిన తర్వాత అందులో ముందుగా మనం కడిగి ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఆకును బాగా మగ్గనివ్వాలి. బాండి అడగండకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆకంతా పూర్తిగా మగ్గేలోపు ఒక గిన్నెలో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అవి బాయిల్ అయిన తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్ అంత తెలగపిండిని తీసుకొని వేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. లాస్ట్ లో కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదు, అవి కర్రీలో వేసేస్తే ఆ ఆకుకి పట్టుకొని మిగిలిన వాటర్ కూడా ఇంకిపోతాయి. తెలగపిండిని ఇప్పుడు మునగాకులో వేసిన తర్వాత బాగా కలిపేసుకొని టేస్ట్ కి తగినంత ఉప్పు, కారం వేసేసి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి బాగా కలిపేసుకొని దించేస్తే తెలగపిండి కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను చెప్తున్నానని కాదు, టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఫస్ట్ టైం తిన్నాను, బాగా వస్తేనే చూపిద్దాం అనుకున్నాను. వీడియో అయితే తీసాను కానీ టేస్ట్ బాగా వచ్చిందని చూపిస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, హెల్త్ కూడా చాలా మంచిది. తెలగపిండిలో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇంకా ఎలాంటి రెసిపీస్ చేయమంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్.